లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్లో ఒకటి మరియు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక గొప్ప సినిమాగా నిలిచిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. మరోసారి అయితే ప్రేక్షకుల ముందు రావడానికి అయితే రెడీ అయ్యింది. మే 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. మే 9న 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 9 రోజున మరొకసారి నిర్మాతలు ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓ కల్ట్ క్లాసిక్ లానే మిగిలిపోతుంది. రిలీజ్ అయిన టైంలో ఈ సినిమా పేరిట చాలానే రికార్డులు నమోదయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో టికెట్ రేటు ₹6, కానీ మ్యాట్నీ షోకు ఆ టికెట్ల రేట్లు ₹210కు అమ్ముడయ్యాయంటే సినిమా క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంటే మామూలు టికెట్ రేటుకు అది 35 రెట్లు ఎక్కువ అన్నమాట. మరి ఈ సినిమాలో చిరంజీవి టూరిస్ట్ గైడ్ గా కనిపించగా శ్రీదేవి ఇంద్రజ పాత్రలో నటించింది. వీరిద్దరితో పాటు అమరీష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, తనికెల భరణి, రామిరెడ్డి, బేబీ శామిలి కూడా కీలక పాత్రలో అయితే నటించారు. మరి ఈ సినిమాను ఆ రోజుల్లో భారీ బడ్జెట్ తో ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మాత అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అయితే నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. అబ్బని తీని దెబ్బ అనే సాంగ్ గురించి గతంలో చిరంజీవి ఓసారి చెప్తూ ఆ సాంగ్ ను ఒక్క రోజులోనే కంపోజ్ చేశామని తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారని చెప్పారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు వర్క్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12:30 గంటలలోపు ట్యూన్ ఇచ్చారని, ఆ ట్యూన్ అందరికీ నచ్చిందని, లంచ్ టైంలో వేటూరి గారు లిరిక్స్ రాశారని, ఆ తర్వాత బాలుగారు దాన్ని ఎంతో సరదాగా పాడారని చెప్పారు. దినకుత అనే సాంగ్ షూట్ చేసే టైంలో చిరంజీవి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారని, ప్రతి షార్ట్ బ్రేక్ టైంలో అతని బాడీని ఐస్ ప్యాక్లతో బట్టలతో కవర్ చేసి చల్లబరిచామని, శ్రీదేవి కాల్ షీట్ 2 రోజులు మాత్రమే ఉండటంతో ఆ సాంగ్ షూట్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని, షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ హాస్పిటల్లో జాయిన్ చేయగా ఆయన 2 వారాల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని నిర్మాత అశ్విని దత్ చెప్పారు. యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించిన ఈ సినిమాకు జంధ్యాల స్క్రీన్ ప్లే అందించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ కు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మే 9న రిలీజ్ కానున్న జగదేక వీరుడు అతిలోక సుందరి ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.